ఎక్కడ ఈ కథకి ఆజ్యం పడింది, లేకపోతే ఎక్కడ బీజం పడింది? నన్ను కొన్ని సంఘటనలు చాలా షాక్ గురి చేశాయి. నెక్స్ట్ ఫిల్మ్ చిరంజీవి గారితో సినిమా తీయటం, ఎప్పుడు మా జూనియర్ ఎన్టీఆర్తో అన్నీ ఓకే అయ్యాయి. జయబేరి కిషోర్ గారు ప్రొడ్యూసరు. చెప్తే మహేష్ వెంటనే నన్ను ఫోన్ చేసి రప్పించి, అతను మార్చడం కాదు, మిమ్మల్ని మార్చడం కాదు, మనం ప్రొడ్యూసర్ని మార్చేద్దాం. వా సో అలాగే మా ఇద్దరం ఫెయిల్యూర్స్లో ఉన్నాం. ఆల్రెడీ మీరు ఒకటే చేస్తున్నారు, అర్జున్ చేస్తున్నారు, బోర్ కొట్టలేదా మీకు మహేష్ మళ్ళీ రిపీట్ చేయడానికి? బట్ ఏంటి నా ఇంతకీ కనెక్ట్ చేయట్లేదు హీరోయిన్ని, చిరాకు వేసుకుందేమో, సారీ టు సే దట్ అని చెప్పి కొంచెం జూనియర్ అంటే కాస్త సందడి చేస్తారు, హడావిడి చేస్తారు, కాస్త అప్పుడప్పుడు పేచే పెట్టేవారు. అతన్ని యాక్చువల్గా అయితే అతను పోవాల్సిన పాత్ర రాముడు కాదు, కోతి. అవునా సార్? హనుమంతుడి పాత్ర వాళ్ళు. ఎందుకంటే నమస్తే, వెల్కమ్ టు వార్ టీవీ. నేను ఈ వ్యక్తి గురించి ఒక మాట చెప్తాను, మీరే ఫిక్స్ అవ్వండి ఎవరనేది. ఆయన సినిమా ఇండస్ట్రీలోకి లాఠీ పట్టుకొచ్చారు. ఓకే అనుకున్నారంట. సొగసు చూడతరమా అంటే షాక్ అయ్యారు. పోనీ అక్కడితో అలాగే ఉన్నారా? కాదు. బాలరామాయణం తీసి రామాయణాన్ని ఇలా కూడా చూపించచ్చా అని అనిపించి బలారే అనిపించారు. అక్కడితో ఆగలేదు. చిరంజీవితో చూడాలని ఉంది అని చెప్పి అనిపించి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మనోహరం జరిగింది. మనోహరం జరిగింది ఏమైంది? ఆ ముగ్ధ మనోహరాన్ని సాధారణంగా చిరంజీవిని చూడగానే ఏమనిపిస్తుంటుంది? వా అలుక్ కనిపిస్తుంది కదా. మృగరాజులో కూడా అదే షాకింగ్ లుక్ కనిపించి, మృగరాజులో కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చిరంజీవి నుంచి మనకి చూపించిన తర్వాత అక్కడితో ఆగలే. ఒక్కడొచ్చాడు కదా, వచ్చిన తర్వాత ఏం జరిగింది? అర్జునుడు అయ్యాడు. ఏకంగా మహేష్ బాబుని ఒక సైనికుల్లా చేశాడు. అక్కడితో ఆగలే. అల్లు అర్జున్ని వరుడిగా చూపించిన అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా మాట్లాడుకుంటే రుద్రమదేవిలో అనుష్కను చూపించిన, శాకుంతలంలో శకుంతలగా సమంతను చూపించిన, అల్లు అర్జున్ని భరతుల్లో చూపించిన ఆయనకే చెల్లు. అర్థమైపోయి ఉంటుంది మీకు ఇప్పటికీ ఎవరనేది. హిస్ నాన్ అదర్ దెన్ ఆర్ ఓన్ డైరెక్టర్ గుణశేఖర్ గారు. సార్, వెల్కమ్ టు ఆర్ టీవీ. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ చాలా ఆనందంగా ఉంది. పేరు చెప్పండి. సచిన్ అండి. సచిన్. ఎస్ సార్. అదరగొట్టారు చక్కగా. బాగా క్రియేటివ్గా దీని మీద కూడా ఒక చిన్న టైం తీసుకుని రాసింది మీరు మా మనసు అలా ఉండిపోయారు సార్. బికాస్ ఎప్పుడో ఒక పాటలో విన్నట్టు గుర్తు, ఆర్ట్ మీద వచ్చినప్పుడు గుణశేఖర్ పేరు వచ్చిందంటే సో అది రిజిస్టర్ అయిపోయింది. సో అలా మాట. అండ్ అలా ఉన్న టైంలోని యుఫోరియా, ఇదేది కొత్తగా ఉంది, అసలు ఈ పదం నేను ఎంతవరకు వినలేదే అన్న తర్వాత దీని గురించి రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సో నేను చెప్పడం కన్నా అసలు యుఫోరియా అనే పదంని ఎందుకు టైటిల్గా పెట్టాలనుకున్నారు? ఎందుకు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ ఒక స్టోరీని మళ్ళీ తెర మీద తీసుకురావాలనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? ఒకసారి యుఫోరియా అంటే ఏంటో చెప్తారు ముందు. అంటే ఫస్ట్ యూఫోరియా అనేది ఒక యూఫోరిక్ మూమెంట్కి చెందింది. అంటే మనకి బాగా విపరీతమైన ఆనందం వేసినప్పుడు కానీ, ఒక పట్టలేనంత ఉత్సాహం, ఎక్సైట్మెంట్ వచ్చినప్పటికి కూడా ఒక స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ స్థితినే ఒక యూఫోరిక్ మూమెంట్ అంటాం. సో ఆ మూమెంట్ చాలా అది ఎంత ఎక్సైటింగ్ మూమెంటో అంత డేంజరస్ మూమెంట్ కూడా. అంటే ఆ మూమెంట్లో మనం విచక్షణ కోల్పోతే చాలా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఆ మూమెంట్ని మనం అలాగే క్యాప్చర్ చేసి కంట్రోల్లో పెట్టుకుంటే దాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. సో ఇది కంట్రోల్ తప్పిన కొందరు స్పాయిల్డ్ కిడ్స్ గురించిన కథ కాబట్టి యూఫోరియా అనే టైటిల్ పెట్టడం జరిగింది. సో కిడ్స్ అన్నారు అండ్ స్పాయిల్ అన్నారు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ ఆ కథని చెప్పనట్టుగా మీరు ట్రైలర్లో చూపించారు. సో ఒకసారి నేను కథలోకి వెళ్ళే కన్నా ముందు, వాట్ ఈస్ ద బెస్ట్ యుఫోరిక్ మూమెంట్ ఆర్ యుఫోరియా మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే? నాకు ఆలోచనలో పడ్డారా గుణశేఖర్? అంటే యూఫోరిక్ మూమెంట్
చూడాలని ఉంది సినిమా. హ్మ్. 100 డేస్ ఫంక్షన్ హ్మ్. జరుగుతున్నప్పుడు చాలా ఒక యూఫోరిక్ మూమెంట్ వచ్చింది నాకు. అంటే ఏంటి నేనే ఈ సినిమాకి డైరెక్టర్‌నా? చిరంజీవి గారితో అంటే అంతకుముందు చిరంజీవులతో రామాయణం తీశాను. అవును. పిల్లలతో రామాయణం తీసిన నేను నెక్స్ట్ ఫిల్మ్ చిరంజీవి గారితో సినిమా తీయటం, అది 175 రోజులు ఆడింది. హ్మ్. ఆ ఫంక్షన్ 100 రోజులది అనుకుంటాను. సో దీంట్లో నేనే డైరెక్టర్‌గా డయాస్ మీద చిరంజీవి గారితో పాటు కూర్చున్నాను. ఇది నిజమా అనేంత ఒక యూఫోరిక్ మూమెంట్‌లోకి వెళ్ళానండి ఫస్ట్ టైం. ఓకే. సో ఇంటికొచ్చిన తర్వాత రూమ్‌లో ఎవ్వరు లేనప్పుడు మీ ఎక్సైట్‌మెంట్ ఏంటి? ఎందుకంటే అన్నీ అందరితో షేర్ చేసుకోం. అండ్ వాట్స్ దట్ మూమెంట్ ఆ నైట్ మీది? ఏమైనా అరిచారా? గోల చేసారా? ఎలా ఉండింది? ఇంకా ఆ అరుపులు, కేకలు అన్నీ అక్కడే వచ్చేసాయి బయటికి. అంటే ఆ మూమెంట్‌లోనే. బట్ ఇంకా నేను అంటే ప్రైవేట్‌గా ఒకటి, పబ్లిక్‌గా ఒకటి చేయను నేను. ఏది చేసినా ఓపెన్‌గా అక్కడ అనిపిస్తే ఆన్ ఇన్‌స్టింక్ట్‌గా ద చేయటమే స్పాట్. అంతే. ఆ! హ్మ్. సో అక్కడ జరిగింది అంతే. అయితే. ఓకే. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ సార్. సో ఎలా స్టార్ట్ అయింది? అంటే ఎక్కడ ఈ కథకి ఆజ్యం పడింది? లేకపోతే ఎక్కడ బీజం పడింది? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు కథ ఎక్కడ స్టార్ట్ అయింది? అదే అండి. మీ బోటి న్యూస్ ఛానల్స్ ఇప్పుడు ఆర్టీవీ గాని, ఈనాడు న్యూస్ పేపర్‌లు వీటిల్లో ఫాలో అవుతున్నప్పుడు నేను బాగా న్యూస్ చూస్తాను, న్యూస్ చదువుతాను. హ్మ్. 8 న్యూస్ పేపర్‌లు వస్తాయండి ఓహ్! మా ఇంటికి. సో, నన్ను కొన్ని సంఘటనలు చాలా షాక్‌కి గురి చేశాయి. అరే! ఏంటని. కానీ అలాంటి సంఘటనలు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్, ఎవ్రీ సిటీలో జరుగుతూనే ఉన్నాయి. హ్మ్. ఇవి మైనర్స్ ఇన్వాల్వ్డ్ ఈ ఇన్సిడెంట్‌లన్నీ కూడా. ట్రూ. సో, అందుకని నాకు దీన్ని కథగా చెప్పాలి. నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు వెంటనే ఈ కథ చెప్పాలి హ్మ్. అని అనిపించి ఆ న్యూస్‌లు నన్ను డ్రైవ్ చేశాయండి. ఓకే. నేను ట్రైలర్ చూసిన తర్వాత అక్కడితో ఆగలే కింద కామెంట్స్ చూసాను. రీసెంట్‌గా ఐ థింక్ పూణేలో జరిగిన ఘటన దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. దీంట్లో ఉంది అనేది. యామ్ ఐ ట్రూ? అదే పోర్షా ఇన్సిడెంట్ చాలా హ్మ్. పాపులర్ పూణేలో. అవును. అవును. మనకి హైదరాబాద్‌లో కూడా పంజాగుట్ట యాక్సిడెంట్ చాలా పాపులర్. హ్మ్. సో, ఇంకా అలాగా బాంబేలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్‌లన్నీ కనపడతాయండి. హ్మ్. నేను తీసిన కథలో ఒక ఇన్సిడెంటే కాదు. హ్మ్. అదే ఇన్సిడెంట్ రకరకాల కోణాల్లో ఇది అక్కడ జరిగింది, ఇది పూణేలో జరిగిన దానిలాగా ఉంది, ఇది హ్మ్. పంజాగుట్టలో జరిగిన దానిలాగా ఉంది. ఇలాగ అందరూ ఐడెంటిఫై అవుతారండి. ఓకే. హ్మ్. దాదాపుగా ఒక 4, 5 స్టోరీలు ఉన్నాయనుకోవాలయితే దీంట్లో. అంటే స్టోరీల కంటే కూడా ఆహ్, ఒక 4, 5 సంఘటనల్లో ఓకే. హ్మ్. మిక్స్ అయి ఉంటాయి. ఈ కొందరు ఏదైతే నేను అడాలసెన్స్ ఏజ్ తీసుకున్నానో, హ్మ్. ఈ అడాలసెన్స్ ఏజ్‌లో ఉన్న ఈ 13-19 గదా! అందులో 17-19 ఇయర్స్ కిడ్స్ ఇన్వాల్వ్ అయినవి. హ్మ్. ఇలాంటి ఒక 4, 5 ఇన్సిడెంట్స్ ఉంటాయండి. సరే ఓకే. అంటే మూవీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మీరు కాన్సెప్ట్ బిల్డ్ చేస్తున్నారు, స్టోరీ రాసుకున్నారు. బట్ మార్కెటింగ్ వెళ్ళాలి, థియేటర్‌లో జనాలు రావాలంటే కొన్ని ఎలిమెంట్స్ అనేవి కావాల్సుంటుంది. ఈ ఘటనని వాటితో మిక్సప్ చేస్తూ ప్రేక్షకుల్ని లాగేందుకు గుణశేఖర్ అల్లుకున్న ఆ అల్లికలేంటి? నేను ఇప్పుడు ఇందాక మీరే ఇచ్చిన ఇంట్రడక్షన్‌లో హ్మ్. ఇవన్నీ కూడా కమర్షియల్ ఫిల్మ్సే. అవును. నేనేదో ఒక మరీ ఆఫ్ బీట్ ఫిల్మ్ డైరెక్టర్ గాదు. హ్మ్. సో, ఎంతటి ఒక ఆఫ్ బీట్ థాట్ కథ అయినా సరే, ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ లాగా కమర్షియల్‌గానే చెప్తాను. హ్మ్. అవును. సో, దీన్ని కూడా అలాగే చెప్పాను. ఓకే. సో, అంటే దీనికి ఎంత పొటెన్షియల్ ఉందని నేను నమ్ముతున్నానంటే, నాకు ఆ నమ్మకం కూడా బలం ఎక్కడిచ్చిందంటే, 'పింక్' సినిమా చూసారా మీరు? హ్మ్. హ్మ్. అమితాబ్ బచ్చన్. యెస్ సార్. హ్మ్. ఎంత పెద్ద హిట్. అవును. అది ఇంకా ఆఫ్ బీట్ ఓరియంటేషన్ ఉంటది 'పింక్' సినిమా. హ్మ్. హ్మ్. సో, అది చాలా పెద్ద హిట్. చాలా పెద్ద కమర్షియల్ హిట్. అవును. అది రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీసిన సినిమా. సెన్సిటివ్ అవును. సబ్జెక్ట్స్. సో, దాని తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఈ సినిమాని, ఈ కథని దేశం మొత్తం ఈ లెవెల్‌లో ఆదరించిందే. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా నా యూఫోరియా కూడా అంతే ఆదరణకు గురవుతదనే నమ్మకం కూడా నాకు కలిగింది. అందువల్ల
ఇందాక నేను చెప్పినట్టుగా Hmm. దీన్ని ఒక వెరీ జెన్జీ ట్రెండ్లో వెరీ అప్పీలింగ్గా కమర్షియల్ ఫార్మేట్లో చెప్పడం జరిగింది. ఓకే. బట్ టైటిల్ గురించి వచ్చినప్పుడు ఏమైనా మదన పడ్డారా? అరే! ఏదో కొత్త పదం తీసుకొస్తున్నాను. ఈ కొంచెం మదన పడ్డారా? ఏమైనా పేర్లు ఆల్టర్‌నేటివ్‌గా అనుకున్నారా? ఇంకొకటి? అదే అంటే తెలుగు టైటిలే పెడదామని కూడా చాలా అనుకున్నాను. హ్మ్. బట్ ఇప్పుడు ఈ ఈ ఈ ట్రెండ్కి ఈ ఇది ఇంగ్లీష్ పదమైనా అంటే మెయిన్ యూఫోరియా అనేది స్టూడెంట్స్లో అయితే బాగా పాపులర్ పదం. ఎందుకంటే వాళ్ళ కాలేజ్ ఫెస్ట్లకి ఎక్కువ పేరు పెడుతుంటారు. యూఫోరియా 93 ఇలాగా ఎవ్రీ ఇయర్ జరిగే ఫెస్ట్లకి. ఓకే. సో ఆ రకంగా ఇది పాపులర్ పదమే. హ్మ్. సో నాకు సబ్జెక్ట్కి ఈ ఖచ్చితంగా ఇది కొంచెం నేను రిస్క్ తీసుకుంటున్నప్పటికీ ఈ టైటిల్ న్యాయం చేస్తుంది ఈ యూఫోరిక్ మూమెంట్ని. హ్మ్. హ్మ్. సో అని నేను అనుకొని ఈ టైటిల్ని మ్యాక్సిమం జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. అది ఇంకా ప్రయత్నం జరుగుతూనే ఉంటుందండి. సో కొంత అంటే మనం ఇప్పుడు ఆ జనాలు కూడా ఇంగ్లీష్ టైటిల్స్కి అలవాటు పడ్డారు. అవును. సో అందువల్ల కూడా నాకు బాగానే రీచ్ వచ్చింది. అంటే దాదాపుగా మీ సినిమాలు ఏవి చూసుకున్నా తెలుగు టైటిల్సే. అవును. మాక్సిమం తెలుగు అవును, టైటిల్సే. అవును, అవును. బట్ అనిపించిందా? అరే! తెలుగు టైటిల్‌ని పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఒక చేంజ్ ఓవర్ కింద అనుకున్నారా? లేకపోతే పర్వాలేదు అనిపించిందా? అదే అంటే నేను ముందు ఇందాక చెప్పినట్టు తెలుగు టైటిల్కే ట్రై చేశాను. ఓకే. బట్ దీన్ని కరెక్ట్గా కాయిన్ చేయలేకపోతున్నాను తెలుగులో. మ్మ్. ఇదే అర్థం కావాలి నాకు. హ్మ్. ఉద్వేగం అని ఇలాంటి ఉల్లాసం ఉత్సాహం ఇలాంటివన్నీ చాలా వచ్చేసాయి. సో టైటిల్ కూడా కొత్తగా ఉండాలి. సరే ఎందుకు యూఫోరియా అనే పెడదామని ఫిక్స్ అయ్యాను. ఓకే. సో చాలా మందికి చెప్తున్నారు. అంటే ఒక దగ్గర ఉండకండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ జోనర్ మీరు హ్యాపీగా మారొచ్చు అని చెప్పి. అండ్ జోనర్ కూడా చేంజ్ చేశారా? ఇప్పుడు ఈ క్వెషన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా కొంతమందిని అడిగాను అనమాట. ఇలా వెళ్తున్నానంటే ఆయన ఏమైనా జోనర్ చేంజ్ చేశారా? ఒక్కసారిగా సాఫ్ట్ నుంచి జెన్‌జీకి తగినట్టుగా స్టోరీస్‌లోకి వెళ్తున్నారని చెప్పి. నిజంగా జోనర్‌ని మార్చారా? లేకపోతే ఏం జరిగింది మరి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జోనరా మార్చడం అంటే పీరియడ్ నుంచి సోషల్కి వచ్చాను. ఎందుకంటే దాదాపు ఒక 8 ఏళ్ళుగా హ్మ్. పీరియడ్ ఫిలిమ్సే చేశాను కదా. రుద్రమదేవి హిస్టారికల్, శాకుంతలం, శాకుంతలం. మైథాలజీ. సో ఆ జోనర్ షిఫ్ట్ సోషల్కి రావడానికి అయితే ఉంది. హ్మ్. ఇంకా నేను స్టైలు నేను చెప్పాను కదా కథ పట్టే హ్మ్. ఈ కథ అలాంటి స్టైల్ని డిమాండ్ చేస్తుంది. ఓకే. అందువల్ల దీన్ని అలాగే తీయాలి. దీన్ని అందుకని నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడం కూడా చాలా కొత్తగా చేసుకోగలిగాను. అవును. అది కనిపిస్తా ఉంది ట్రైలర్‌లో. ఓకే. ఇక్కడ నుంచి 23 ఇయర్స్ తర్వాత మళ్ళీ భూమికతోనే ఎందుకు? అఫ్‌కోర్స్ అనుష్కతో చేశారు, అవును. సముద్రతో చేశారు. అవును. బట్ ఇంకా కొత్త వారైనా భూమికతోనే ఎందుకు అనే కాన్సెప్ట్ వచ్చిన అంటే ఎందుకు భూమికని ఎందుకు అనుకున్నారు? అంటే ఒక యంగ్ మదర్ కావాలండి నాకు. ఓకే. ఏంటంటే ఈ ఒక టీనేజర్ సన్కి మదర్గా కావాలి. సో తను బాగా యంగ్గా కనిపించాలి. హ్మ్. సో జనరల్గా అయితే భూమిక గారి ఏజ్ కూడా ఎక్కువేం కాదు, తక్కువ ఏజ్. హ్మ్. సో ఆవిడ రియల్ లైఫ్లోనే ఆవిడకి ఇంత ఏజ్ కొడుకు అయితే లేడు కూడా. 12 ఏళ్ళ కొడుకే ఉన్నాడు. హ్మ్. బట్ ఒక 17 ఏళ్ళ కొడుక్కి మదర్గా ఆ అమ్మాయి చేయటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మాయికి. ఒప్పుకున్నారండి ముందు? ఫస్ట్ కొద్దిగా షాక్ అయ్యారు. ఓకే. స్క్రిప్ట్ పంపించమన్నారు. స్క్రిప్ట్ చదివిన తర్వాత తను అరే ఈ కథ చెప్పాల్సిన అవసరం ఉంది ఎంతైనా, ఓహ్! ఖచ్చితంగా ఈ కథ చెప్దాం, నేను చేస్తానని చెప్పి ఆవిడ అన్నారు. హ్మ్. అది నాకు చాలా బాగా హెల్ప్ అయింది. అంటే మీరు ఒక్కళ్ళలో చూసిన స్వప్న వేరు, హ్మ్. ఇందులో వింధ్యా వేములపల్లి అమ్మాయి పేరు. ఇది ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కూడా అంటే మా ఇద్దరు కాంబినేషన్ ఒక్కడికి ఏమాత్రం తీసిపోకుండా అరే భూమికని మళ్ళీ మంచి పాత్రలో చూపించాడని అనుకుంటారు జనం. అదే మీరన్నారు ఒక చోట భూమికకు సేమ్ ఆ పాత్ర తగ్గకుండా అని చెప్పి. బట్ ఐ మీన్ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినప్పుడు. సో వాట్ ద చేంజ్ అప్పుడు స్వప్నకి ఇప్పటికి వింధ్యకి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? అండ్ వాట్ ద యూనిక్నెస్ ఆర్టిస్ట్గా అంటారా? ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్ట్గా తను తర్వాత కూడా చాలా మంచి డైరెక్టర్ల ద్వారా పనిచేసింది, చాలా మంచి పాత్రలు చేసింది. తెలుగులోనే ఈవెన్ తను హీరోని ఓరియంటెడ్గా చేసిన సినిమాలు కూడా మంచి హిట్లు ఉన్నాయి. మిస్ అమ్మ, నీలకంఠ గారిది, రవిబాబు, అనసూయ, ఎంసీఏ, వేణు శ్రీరామ్, ఇవన్నీ కూడా మంచి సినిమాలు. మంచి అమ్మాయి మీద బ్యాంక్ చేసినవి కూడా పెద్ద హిట్లు అయ్యాయి. అవును.
ఆ అమ్మాయి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ తోటి హిందీలో కూడా మంచి చేసింది, తమిళ్లో చేసింది. అందువల్ల ఆర్టిస్ట్గా కూడా ఆ అమ్మాయి బాగా ఎదిగింది. ఓకే. సో అందువల్ల నాకు నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది తనని ఈ పాత్రలో డెపిక్ట్ చేయటం. ఓకే. దాదాపు గత కొన్నేళ్లుగా హీరోయిన్ ఓరియంటెడ్ లేకపోతే ఫీమేల్ ఓరియంటెడ్ గుండెచక్ర చేస్తున్నారు. ఎందుకని అంటే సాధారణంగా ఏమనిపిస్తుందంటే ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత బడా హీరోలు ఆఫర్స్ ఇవ్వరను, లేకపోతే ఆఫర్లు రావను, ఆ కార్నర్లో ఆయన షిఫ్ట్ అయ్యారు అనుకోవాలా? సారీ టు ఆస్క్, కొంచెం హర్ట్ అవ్వచ్చేమో, బట్ ఫీమేల్ ఓరియంటెడ్ అయితే బెస్ట్ అనుకుంటున్నారా? అంటే కారణం ఏంటి? బడా హీరోలు ఆఫర్లు రాక, లేకపోతే ఆఫర్లు ఇవ్వక, లేకపోతే అంటే ఆఫర్లు వస్తాయని మనం అనుకోవడం మూర్ఖత్వం అవుద్దండి. ప్రాక్టికల్గా మనం ఉండాలి. మనం ఎందుకంటే పెద్ద హీరోలతో చేసినప్పుడు పెద్ద బడ్జెట్లు ఇవన్నీ ఉన్నప్పుడు మార్కెట్ ఇదంతా కూడా చూసుకోవాలి. మనం ఫామ్లో లేనప్పుడు మళ్ళీ పెద్ద హీరో తోటి రిస్క్ అంటే అది అందరికీ రిస్క్ అవుతుంది. సో నేను ఆ రియాలిటీలో ఉంటాను ఇప్పుడు. అందువల్ల నేను గా వెళ్ళి అస్తమానం హీరోల్ని వేధించడం, చేయమండం జరగదు. సో అందుకని నేను నా పని నేను చేసుకుంటూ పోవడమే. అప్పుడు ఓకే, ఆ టైంలో నాకు రుద్రమదేవి తీయాలనిపించింది. అది ఎప్పటి నుంచి అది పెద్ద హీరోనా చిన్న హీరోనా అని కాదు, ఆ సినిమా చేయాలనిపించింది. మరి ఆ తర్వాత మరి అందులోనే ఒక పెద్ద హీరో, స్టార్ హీరో వచ్చి గోనగన్నారెడ్డి, అల్లు అర్జున్ యాక్ట్ చేశాడు. సో అలాగా కథను బట్టే వెళ్ళానండి నేను. అది ఓకే. సో యుఫోరియా తర్వాత ఒక బడా హీరోతో గుణశేఖర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీ? ఖచ్చితంగా చేయొచ్చు. ఎప్పట్లో సార్? ఏమైనా డిస్కషన్స్ కథ దీన్ని బట్టి, ఎందుకంటే నేను కూడా గట్టి కంబ్యాక్ యూఫోరియాతో ఇస్తున్నానని అనుకుంటున్నాను. నేను ట్రైలర్ చూస్తే మాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే జోన్ గేర్ రోడ్ కాస్త మార్చారు, ఫుల్ ఫోర్స్ తో రాబోతున్నారని చెప్పి. మీరు అన్న టాప్ గేర్ వేసాను. సో అందువల్ల హైవే రూట్లోనే వెళ్తున్నాను. సో ఖచ్చితంగా మైల్ స్టోన్ని దాటుతాననే కాన్ఫిడెన్స్తో ఉన్నాను. అప్పుడు న్యాచురల్గా మనకి మళ్ళీ మార్కెట్ ఇవన్నీ కూడా అసెట్ అవుతుంది, యాడ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా పెద్ద హీరోతోటి మళ్ళీ మంచి సబ్జెక్ట్ తోటే తీస్తాను ఖచ్చితంగా. ఎక్కడ కాన్ఫిడెన్స్? ఇందాక మీరు అంటున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్తోనే వెళ్తా అంటున్నాను. హౌ డిడ్ యూ గెట్ దట్ కాన్ఫిడెన్స్? ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు వెళ్ళిపోవడం ఈజీ, బట్ సక్సెస్ వచ్చిన తర్వాత, ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత కంటిన్యూ అయినప్పుడు తట్టుకొని నిలబడడం కష్టం. సో ఎలా మీరు వాటిని బ్యాలెన్స్ చేశారు ఆ టైంలో? అంటే కథేనండి, నాకు ఇలా ఈ కథ నేను తీద్దాం అనుకొని చాలా ఎక్సైట్ అయ్యాను. సో అది విన్న వాళ్ళందరూ కూడా అంతే ఎక్సైట్ అయ్యారు. ఓకే. ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా అదే కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు నాకు. సో అందుకని ఈ కథ అనే ఒక గట్ ఫీలింగే నాకు. ఓకే. ఓకే. చిరంజీవి గారి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మీ లాఠీ నుంచి ప్రయాణం మొదలు పెడితే, లాఠీ పట్టుకున్నప్పుడు ఎలా ఉండేది సినిమా ఇండస్ట్రీ అండ్ ఈరోజు యూఫోరియా ఎలా అనిపిస్తుంది సార్? దాదాపు 2 దశాబ్దాల పాటు లాఠీ పట్టుకున్నప్పుడు అంటే అప్పటికి అంతకుముందు 2 సంవత్సరాల ముందే రామ్ గోపాల్ వర్మ అనే ఒక పెద్ద చేంజ్ వచ్చింది ఇండస్ట్రీలో. ఆ చేంజ్ వచ్చిన తర్వాత వచ్చిన మొదటి డైరెక్టర్ నాకు తెలిసి రాము గారి తర్వాత. సో లాఠీ. ఓకే. సో అందుకని నాకు కొద్దిగా టెక్నికల్గా చెప్పే వీలు దొరికింది. అంటే కొద్దిగా టెక్నిక్ అనే పదం వాడినా కొంచెం కన్విన్స్ చేయగలిగారు. కన్విన్స్ జనం కూడా అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈడే రామ్ గోపాలం అయిపోతాడు అనే కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీకి వచ్చింది. సో దానివల్ల కొద్ది బెనిఫిట్ కూడా పొందాను నేను, నిజం చెప్పాలంటే. సో అందువల్ల చాలా అన్కాంప్రమైజ్డ్గా ఆ రోజునే ఆయన మేడికొండ మురళి గారు నా మీద బాగా ఖర్చు పెట్టే తీశారు ఆ సినిమా, లాఠీ మొదటి సినిమానే. సో అక్కడి నుంచి చాలా చేంజెస్ వచ్చాయి ఇండస్ట్రీలో. టెక్నిక్ గురించి మాట్లాడడం, తెలుగు సినిమా స్టాండర్డ్స్ని ఖచ్చితంగా ఆయన పెంచారు. సో ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ ఒక కొత్త దారి చూపించాడు. మీరు రియలిస్టిక్ కథలు వైపు కూడా వెళ్ళొచ్చు. ఇంకా అది పెద్ద షిఫ్ట్. అది అంతకుముందు కొద్దిగా మెలోడ్రామాటిక్ సినిమాలు ఉండేవి మన తెలుగులో. సో వీటి నుండి బయటపడండి, ఒక రియలిస్టిక్ అప్రోచ్కి రండి అని ఒక దారి వేసింది అది. సో ఆ దారిలో నేను కానీ, కృష్ణవంశీ కానీ, మేమందరం కూడా రాము గారి దగ్గర పనిచేసిన వాళ్ళు.
సో రామ్ గోపాలమ్మ స్కూల్ అనేది ఒకటి మొదలైంది. మొదలయ్యి Okay. ఆ స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా క్రియేటివ్ అది డిఫరెంట్ అది రాము గారి ఇదిని కంటిన్యూ చేశారు. సో అది అడ్వాంటేజ్ అయింది. ఆ కంటిన్యూ చేయడం నాకు తిరిగి నేను అదే ముందు నాకు మీరు చెప్తున్నట్టే నాకు చేసిందే చేయడం ఇష్టం ఉండదండి. అందుకని లాఠీ తర్వాత సొగసుతర్మ అనేది ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా తీశాను. దాని తర్వాత మళ్ళీ అలాంటి సినిమాలే ఛాన్సులు వచ్చాయి. ఓకే. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారితో ఫ్యామిలీ తీయమని ఇలాగా నాకే బోర్ కొట్టింది. అప్పుడు ఒక యూనిక్ థాట్ చేస్తే బాగుంటుందని అందరూ పిల్లలతో రామాయణం చేశాను. నేను ఈ పాయింట్ దగ్గర చెప్పాలి. మీరు తీసిన రామాయణం మా మావయ్య కూడా ఉన్నారు బాల క్యారెక్టర్ ఐ మీన్ ఆ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్లో. నేను షాక్ తను చెప్పినప్పుడు. అయితే మీరు పెదగంచేడ సైడ్ వచ్చారు, అక్కడ స్కూల్ నుంచి తీసుకున్నారని చెప్పి. దాంట్లో మా మావయ్య కూడా ఉన్నారు అప్పుడు. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సార్, సాధారణంగా స్టూడియోకి పిలిపించే చిన్నపిల్లలతో చేయాలంటేనే తల ప్రాణం తోకొస్తుంటుంది నాకు. అలాంటిది అంతమందిని పెట్టి ఎలా మేనేజ్ చేస్తారు ఒక్కసారి? ఎందుకంటే బహుశా కొత్తగా వచ్చే డైరెక్టర్స్కు కొంచెం పేషెన్స్ కావాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అది ఎలా మేనేజ్ చేస్తారు అంతమంది పిల్లల్ని? వర్క్షాప్ కండక్ట్ చేశాను. దానికి నాకు ఆ ఫిలిం మేకింగ్ కూడా, రామాయణం మేకింగ్కి నాకు అప్పుడే సలాం బాంబే అని ఒక సినిమా వచ్చింది. మీరా నాయర్ గారు డైరెక్ట్ చేశారు. స్ట్రీట్ కిడ్స్ తోటి ఈ రైల్వే ప్లాట్ఫామ్ మీద బెగ్గర్స్, స్ట్రీట్ కిడ్స్ అలాంటి వాళ్ళతో తీశారు ఆవిడ సినిమా. అది తీసినప్పుడు ఆవిడ వర్క్షాప్ అది కండక్ట్ చేశారు. సో దాని మేకింగ్ మీద సలాం బాంబే మేకింగ్ బుక్ వచ్చింది. ఓకే. సో ఆ బుక్ చదివాను నేను. సో అంటే ఇప్పుడంటే మీకు మేకింగ్లు ఇవన్నీ టీవీలో రావడం, యూట్యూబ్లో ఎంత ఈజీ అయిపోయింది. ప్రతి ఒక్కడికి మేకింగ్ ఇప్పుడు పెద్ద ఇది కాదు. సో ఆ రోజుల్లో ఒక సినిమా మేకింగ్ గురించి తెలుసుకోవడం కూడా పెద్ద అడ్వెంచరే, కష్టం కూడా. సో దాంట్లో అలాగే ఆవిడ రియల్ స్ట్రీట్ కిడ్స్ని పట్టుకొని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి తీశారు ఆవిడ సినిమా. చాలా బాగుంటుంది. ఆ మేకింగ్ స్టైల్ కానీ భలే ఉంటుంది. అందులో ఇర్ఫాన్ ఖాన్ కూడా యాక్ట్ చేశారు. సో అది అడాప్ట్ చేశానండి ఆ కంప్లీట్ ఆ మేకింగ్ విధానం. ఇక్కడ మనం ఒక వర్క్షాప్ పెడదామండి అని చెప్పి దాదాపు 6 నెలలు వర్క్షాప్ పెట్టామండి. 6 నెలలు ఈ కిడ్స్ అందరికీ. సినిమాలో దాదాపు మీకు ఒక 4,000 మంది పిల్లలు ఉంటారు. అందరూ 0 to 12 years లోపే. సో అది నాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఓకే. చాలా ఎంజాయ్ చేసిన ప్రాసెస్. ఆ పర్టికులర్ మూవీ నుంచి మీరు నేర్చుకునే పాయింట్ ఇంతవరకు మీకు మూవ్ ఆన్ అవుతుంది ఏమైనా ఉందా అలాగా? ఖచ్చితంగా రామాయణం నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్, మేకింగ్ కాన్ఫిడెన్స్. నా తర్వాత సినిమాల్లో కాన్ఫిడెన్స్ కనిపించిందంటే ఇమీడియట్ చూడాలని ఉంది. కానీ ఒక్కడు కానీ, రుద్రమదేవి కానీ, అర్జున్ కానీ, వీటన్నిటిలోనూ నాకు రామాయణం ఇచ్చిన కాన్ఫిడెన్సే. జూనియర్ ఎన్టీఆర్ని ఎలా హ్యాండిల్ చేశారు? బికాస్ పిల్లగా ఉన్నప్పుడు ఎవరైనా కొంచెం నాటీగా ఉంటూ ఉంటారు. అండ్ నేను కొంచెం చదివిందో విన్నదో కొంచెం జూనియర్ అంటే కాస్త సందడి చేశారు, హడావిడి చేసేవారు, కాస్త అప్పుడప్పుడు పేచే పెట్టేవారు. అండ్ ఎలా హ్యాండిల్ చేయగలిగారు? బికాస్ చిన్నప్పుడు ఎవరికైనా ఉంటుంది హైపర్ యాక్టివ్ అండి. చిన్నప్పుడు మామూలు హైపర్ యాక్టివ్ కాదు, ఒక వండర్ కిడ్ అని చెప్పాలి. చాలా లైవ్ వైర్. అతన్ని యాక్చువల్గా అయితే అతనికి పోవాల్సిన పాత్ర రాముడు కాదు, కోతి. అవునా సార్? హనుమంతుడి పాత్ర వాళ్ళు. ఎందుకంటే అంత చలాకీగా ఉంటాడు, కుదురుగా కూర్చోడు, అలా కాసేపు కూర్చోడు, అంత యాక్టివ్. మీరు చెప్తూ ఉంటే విజువలైజేషన్ అలా కదులుతుంది. అన్నీ రాముడు నువ్వు సౌమ్యుడు అని చెప్పి కట్టి పడేసి ఆ పాత్ర చేయించాము. కానీ బట్ చాలా మంచి, అంటే అద్భుతమైన కూచిపూడి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు తను. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. వాళ్ళ మదరు తీర్చిదిద్దారు ఆవిడ. ఈ రోజున ఎన్టీఆర్ మనం అలా చూస్తున్నామంటే క్రెడిట్ వాళ్ళ మదరే. వాళ్ళ మదరు చిన్నప్పటి నుంచి తన్ని తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ఓకే. ఇప్పటికీ కాన్వర్సేషన్ ఉంటుందా మీకు జూనియర్ ఎన్టీఆర్కి మధ్య? కలుస్తుంటాం అప్పుడప్పుడు. రీసెంట్గా కాన్వర్సేషన్ ఏమైనా డిస్కషన్ జరిగిందా మీ ఇద్దరు మధ్య? ఐ మీన్ నార్మల్గా. రీసెంట్గా అయితే కలలేదండి. ఓకే. బట్ కలిసినప్పుడు సరదా మాట్లాడతాం. అంటే ముందు నేను చాలా ప్రైవేట్ పర్సన్, నేను ఎక్కువ ఫంక్షన్ వాటికి పిలుస్తుంటారు, నేను వెళ్ళను. నాకు ఇల్లు ఆఫీస్ తప్ప వేరే వ్యాపకం ఉండదు. ఓకే. సో ఇలాంటి సందర్భంలో నాలాంటి కామన్ అభిమానికి సినీ ఎవరికి అనిపించేది ఏంటంటే, ఎప్పుడు మా జూనియర్ ఎన్టీఆర్తో బాలరామాయణం తీశారు, ఓకే, మరి ఇప్పుడు సినిమా ఉంటుందా? ఎప్పుడది?
అది ఎందుకో జరగలేదండి. యాక్చువల్‌గా హ్మ్. నాకు ఒక్కడు తర్వాత జరగాల్సింది. ఓహ్! 'అర్జున్' తర్వాతే. ఓకే. స్క్రిప్ట్ అన్నీ ఓకే అయ్యాయి. 'జయభేరి కిషోర్' గారు ప్రొడ్యూసరు. హుహు. ఆ! ఆ టైంలో ఆల్మోస్ట్ ఇంకా సెట్స్‌కి వెళ్ళబోయే టైంలో హ్మ్. హ్మ్, అది రకరకాల కారణాల వల్ల జరగలేదు. ఆ స్టోరీ ఉందా సార్? స్టిల్ అబ్బే! ఇంకా ఉందా? అంటే అప్పుడు అనుకున్నదేదో ఆ! ఆహ్, అది మళ్ళీ ఇప్పటికి ఔట్‌డేట్ కూడా అయిపోయి ఉంటుంది. బట్ వింటూ ఉంటాం ఏంటంటే, ఒక స్టోరీ అనుకుంటారు. ఆ హీరోకి డేట్స్ కుదరకపోవడం వల్ల వేరే వారిని వెళ్తూ ఉంటారు, అప్రోచ్ అవుతా అని చెప్పి. అలా ఏమైనా జరిగిందా జూనియర్ ఎన్టీఆర్ అలాగేం విషయంలో? జరగలేదు. లేదు. ఎందుకంటే అది పర్టిక్యులర్‌గా తనని హ్మ్. అనుకోని ఇన్‌స్పైర్ చేసిన కథ అది. ఓకే. అందువల్ల మళ్ళీ ఆ కథ వేరే వాళ్ళు ఎవరికి కూడా సూట్ అవ్వదు. హ్మ్. సో, అందుకనే ఇంక అక్కడితో అలా పక్కన అదే. పెట్టాం. అయితే మనం మిస్ అయ్యామైతే ఛాన్స్. బట్ ఓకే. జూనియర్ ఎన్టీఆర్‌తో చేశారు. చేసిన తర్వాత నుంచి ఓకే. మళ్ళీ నెక్స్ట్ హ్మ్. బహుశా అప్పుడప్పుడే బడింగ్ అవుతున్న హీరోస్‌తో చేయాలనుకుంటారు. అప్పటి నుంచి పెద్ద సినిమాలకి లేకపోతే పెద్ద హీరోలకి వెళ్ళాలనుకుంటారు. చిరంజీవి గారిని చూడాలని ఉంది అని చెప్పి ఎలా కన్విన్స్ చేశారు? అదే ఏం నేను జరిగింది ఆ బాగా రోజు? ఆ గట్ ఫీలింగ్ నాకు బాగా ఎక్కువుండేదండి. ఇప్పటికీ అందరూ ఉంటుంది కదా! అదే మన రామాయణం తీస్తున్నప్పుడు హ్మ్. అసలు 'సోమశివతర్మ' తీస్తున్నప్పుడే నాకు అది మంచి రీజనబుల్ సక్సెస్ అయింది. ఆ హ్మ్. తర్వాత 'రాజేంద్ర ప్రసాద్' గారి సినిమా వస్తే కాదన్నానని అందరూ వాయించారు నన్ను. హుహు. ఏంట్రా ఇదని. లేదు నేను సంథింగ్ ఏదో యూనిక్‌గా చేయాలని 'రామాయణం' తీశాను. హ్మ్. 'రామాయణం' తీస్తున్నప్పుడు చాలామంది జర్నలిస్టులు, మీబోటి జర్నలిస్ట్ మిత్రులందరూ నా సెట్‌కొచ్చి చూసి పిల్లలతో నేను పడుతున్న తిప్పలు. తిప్పలనొచ్చు చూసి జాలిపడేవారు నన్ను. ఓకే. జాలిపడి ఆ బ్రేక్ టైమ్‌లో "గుణశేఖర్ గారు మీరేంటి సార్ ఒక చిల్డ్రన్స్ ఫిల్మ్ 'రామాయణం' పెట్టుకున్నారు. ఇది ఎప్పటికి పూర్తవుద్ది? ఆ! నాదింకా మనసులో ఉంది. ఇది ఎన్ని ఆ! రోజులు పట్టుంటుందని మీరు చెప్పి. చక్కగా అవును. ఇప్పుడు 'రాజేంద్ర ప్రసాద్' సినిమా అలా ఒకటి ఒకటి చేసుకొని మెల్లిమెల్లిగా వెళ్ళిపోవాలి. స్టెప్పులేసుకుంటూ వెళ్ళాలి గానీ, మీరెందుకు చిల్డ్రన్స్ ఫిల్మ్‌కొచ్చారు? హ్మ్. అనంటే, మీకు తెలీదు సార్ ఇది చాలా గొప్ప పొటెన్షియల్ ఉన్న కథ హ్మ్. 'రామాయణం.' అందులో పిల్లలతో చేయడం అనేది. ఇది నాకు డెఫినిట్‌గా మంచి మైలేజ్ ఇస్తది సార్ అని నేను చెప్తే నన్ను జాలిపడి ఎళ్ళేవాళ్ళు. హ్మ్. సో, అలాగే నేను 'రామాయణం' నుంచి డైరెక్ట్‌గా చిరంజీవి గారి సినిమా చేశాను. హ్మ్. చిరంజీవులతో రామాయణం చేసి, చిరంజీవి గారితో చూడాలనుంది చేశా. సో, ఆ టైంలోనే రాసుకునేవాడిని కథ. హ్మ్. చిరంజీవి గారికి ఈ రామాయణం జరుగుతున్న టైంలోనే. హ్మ్. ఆ కథలో చిరంజీవి గారే కనబడేవారు నాకు. ఓకే. సో, అలాగే ఆయన రామాయణం చిరంజీవి గారు చూసారు. హ్మ్. వాళ్ళందరూ ఇండస్ట్రీ అప్పుడు షాక్ అయింది. ఆ! అసలు ఏంటి ఈ సినిమా పూర్తవుతదనుకుంటే అసలు రిలీజ్ అయ్యి మంచి అప్లాజ్ వచ్చింది. ఎన్నేళ్ళు పట్టింది సార్ మొత్తం తీయడానికి? టోటల్‌గా 2 ఇయర్స్ అండి అంతే. 2 ఇయర్స్‌లో పూర్తి చేశారు. అంతే అయిపోయింది. హ్మ్. హ్మ్. సో, అలాగా ఆయన చిరంజీవి గారికి నచ్చి, ఓకే. ఓకే. మంచి కథ ఉంటే అయితే విందాం అని చెప్పి చూడాలనుంది కథ వినడం. అదే పట్టాలెక్కడం జరిగింది. 'సౌందర్యని' మీ చాయిసా? చిరంజీవి గారి చాయిసా? 'సౌందర్య' నా చాయిసే. హ్మ్. ఆహ్, అదే 'దత్తు గారు నేను' అనుకున్నది. హ్మ్. అప్పుడు ఇద్దరు హీరోయిన్‌లు. 'అంజలా జవేరి' ఆహ్, 'సౌందర్య'. 'సౌందర్య.' 'దత్తు' గారు కొన్ని చెప్పేవారు. హ్మ్. ఆయన కొన్ని సినిమాటిక్ ఇవి హ్మ్. ఏంటంటే, ఇద్దరు ఒక బాంబే హీరోయిన్ ఉందంటే కంపల్సరీ ఒక సౌత్ అమ్మాయిని పెట్టాలమ్మా. లేకపోతే ఆడియన్స్‌కి ఎక్కదు. ఇద్దరు బాంబే వాళ్ళని పెట్టకూడదు ఎప్పుడు. ఓహ్! ఇలాంటివి చెప్పేవారు బాగా. హుహు. సో, అందుకని అంటే మనం సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఏమంటే పర్టిక్యులర్ రీజన్ ఉండేదా సార్? అలాంటి అది వాటికి? మంచి రీజనే. ఎందుకంటే హ్మ్. ఆడియన్స్ ఇద్దరూ బాంబే వాళ్ళనే చూస్తే కొద్దిగా ఓన్ చేసుకోవడం కష్టం వాళ్ళకి. హ్మ్. హ్మ్. అందులో మన అమ్మాయి ఒకటి ఉండాలి ఆళ్ళకి. ఓకే. ఆ! అది నిజంగానే చాలా బాగా క్లిక్ నిజం అయింది. అనిపించింది నాకు. ఓకే. సో, హ్మ్. అలాగా అప్పుడు ఆయన 'సౌందర్యని' పెడదామని ఆయనే అన్నారు. హ్మ్. అప్పుడు అలా 'సౌందర్య' గారొచ్చారు. హ్మ్. సో, 'సౌందర్య' గారితో ఎక్స్‌పీరియన్స్ బికాజ్ 'చూడాలని' చూసినప్పుడు వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనిపిస్తే జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వుకునేవాళ్ళం. ఆ కాన్వర్జేషన్ ఉండేది. సెట్స్‌లో ఎలా ఉండేవారు? అండ్ ఆ కాన్వర్జేషన్ ఎలా ఉండేది మీ ముగ్గురి మధ్య? 'సౌందర్య' గారు చాలా అద్భుతమైన యాక్ట్రెస్. అప్పుడు మంచి ఫ్యామిలీ ఇమేజ్ కూడా ఉండేది ఆవిడకి. సో, యాక్చువల్‌గా ఆ క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్. హ్మ్. ఎందుకంటే ఎవడో వాసు అనబడేవాడిని లవ్ చేస్తే వాడు తీసుకొచ్చి ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి పోతాడాడు. ఈ అమ్మాయి అమాయకంగా ఆడు తిరిగి వస్తాడు కదా అని ఎదురు చూస్తుంటది. చిరంజీవి గారి సినిమాలో ఇలాంటి హీరోయిన్ ఉండడం కొద్దిగా రిస్కే. కొద్దిగా హ్మ్. షాక్ తిన్నారు. సో, బట్ చిరంజీవి గారికి బాగా నచ్చింది.
అందులో ఉన్న ఆ చిన్న అమ్మాయి తింగరతనం అది నచ్చింది. అమాయకత్వం ఇదంతా నచ్చి డైలాగ్స్ దివాకర్ బాబు గారు. డైలాగ్ అంటే గుర్తొస్తుంది, ఉమ్, పద్మావతి పద్మావతి ఉమ్. నీ ఎర్రని మూతి. ఇది అక్కడ ఆన్ ద స్పాట్ రాశారని చెప్పి ఏదో ఇక్కడ విన్నారా, నిజమా లేకపోతే? లేదు, దివాకర్ బాబు గారు రాసిన దాన్ని ఈయన Okay. ఇంప్రూవైజ్ చేశారు. ఓ చిరంజీవి గారు. చిరంజీవి గారు స్పాంటేనియస్గా చాలా ఇంప్రూవైజ్ చేశారు ఆ డైలాగులు. ఆహా. బేస్ అయిందే, దివాకర్ బాబు రాశారు డైలాగ్స్, అవి మంచి రాశారు. ఆయన రాసిన దానికి ఈయన ఇంకా రెచ్చిపోయారు. ఆ కపిత్వం, కవిత్వం కాదు ఇది కపిత్వం, ఓకే. ఇవన్నీ ఆయన రాసిన. చిరంజీవి గారు. ఆయన స్పాంటేనియస్గా చెప్పేసింది, ఓ ఓకే. ఆయన ఫ్లోలో వచ్చేస్తుంటుంది ఆయనకి. అలాగే ఆయనే చెప్పారు ఆయన. ఓకే. సో చూడాలని ఉంది మూవీ. ఎక్స్పెక్ట్ చేసిన దానికి బియాండ్ వచ్చిందని చెప్పి బహుశా మీరు ఎక్కడ అన్నట్టు గుర్తు. నిజమేనా? అది ఆ రోజుకి ఇండస్ట్రీ హిట్ అండి. ఫస్ట్ టైం నేషనల్ మ్యాగజైన్ ఇండియా టుడేలో కవర్ స్టోరీ వచ్చింది. హౌ ప్రౌడ్ యు ఆర్ అట్ దట్. చాలా, అదే చెప్పాను కదా, నేనే షాక్ అయ్యాను. అనుకోవడం చిరంజీవి గారితో తీసేయడం కూడా ప్రాక్టికల్ అయిపోయిందా, నిజమా ఇదని షాకింగ్ మూమెంట్ అలా ఉండిపోయారు. బట్ అక్కడి నుంచి మృగరాజ్కి వచ్చినప్పుడు ఐ థింక్ మధ్యలో నేను మిస్ అయినట్టున్నా. ఎస్, మనోహరం. బట్ మనోహరం గురించి మాట్లాడుకుందాం. బట్ వన్స్ చూడాలని తర్వాత సక్సెస్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మృగరాజ్ తీసినప్పుడు అఫ్ కోర్స్ మేబీ సబ్జెక్ట్ బాగుంది, బట్ జనాల్లోకి వెళ్ళడం అది ఇబ్బంది అయింది అనుకోవాలా? అంటే ఒక నాట్ ఫ్లాప్, బట్ ఎందుకు అది జనాల్లోకి వెళ్ళలేదు? ఫ్లాపే మళ్ళీ అందరూ మొహమాట ఉంది మీకు. యాక్సెప్ట్ ఫ్లాప్. అదే. బట్ సారీ సార్, అంటే నేను ఆ సినిమా చూసినప్పుడు, నేను నాన్నగారు ఇలాగే కూర్చొని చూసినప్పుడు బాగా అనిపించింది. బట్ విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఆ టైం నా ఏజ్కి ఓకే అనిపించింది. అంటే అడాప్షన్లో అంటే మీకేమనిపించింది, అంటే ఎందుకు మృగరాజ్ ఫ్లాప్ అయిందని చెప్పి? మృగరాజ్ ఫ్లాప్ ఏంటంటే అది కొంచెం అంటే అప్రోచే రెగ్యులర్, ఆ సినిమా కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం హాలీవుడ్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గోస్ట్ ఇన్ ది డార్క్నెస్ అనే సినిమాని బేస్ చేసింది అది. సో దాంట్లో ఆ అప్రోచే జనాలకి అంటే సరిపోలేదు. మీకు అందులో మెయిన్ విలనే సింహం. సో అది జనం ఏంటంటే దాన్ని పెద్ద యాక్సెప్ట్ చేయలేకపోయారు. సింహం మెయిన్ విలన్గా ఉండి సింహం మీదే కథ కూడా సింహం మీద ఉంటుంది. సో అది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సో అదే సంవత్సరం చాలా కమర్షియల్ సినిమాలు కూడా చాలా పోటీగా ఉన్నాయి. నరసింహనాయుడు ఇవన్నీ మంచి కమర్షియల్ మీటర్లో ఉండేది. ఓకే. సో దేవిపుత్రుడు ఇవన్నీ, దేవిపుత్రుడు కూడా డిసప్పాయింట్ చేసిన సినిమానే. సో నరసింహనాయుడు సైడ్ తీసుకుంది, అది ఫుల్ మంచి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, అది బాగా పట్టింది. సో దానివల్ల అది డిసప్పాయింట్ చేసిన సినిమా. ఓకే. బట్ ఆ రెండి అంటే వన్స్ ఒక చిన్న ఫ్లాప్ వచ్చిందంటే ఎంత వాడికైనా కొంచెం మళ్ళీ కిందకి లాగుతూ ఉంటుంది. వెంటనే ఒక్కడు ఎలా పట్టారు అంటే మీ ట్రేడ్ మార్క్, ఎందుకంటే ఇలా దిగుతారు బట్ తప్పని లేస్తారు. ఎట్లా ఒక్కడి విషయం ఏం జరిగింది? మృగరాజ్ జరుగుతున్నప్పుడే నాకు చూడాలని జరుగుతున్నప్పుడే దత్తు గారు మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళ ఆఫీస్లో. అప్పుడే రాజకుమారుడు ఫోటోషూట్ అయ్యి వచ్చింది. అసలు హాలీవుడ్ హీరోలో ఉన్నాడు సార్ అంటే మహేష్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడే నాకు ఒక్కడు ఐడియా ఉంది స్టోరీ. అప్పుడే మహేష్కి ఇలాంటి ఒక కథ చేయాలనుకుంటున్నంటే భలే ఉంది సార్ అన్నాడు. కథ లేదు, ఒక ఊరిన ఒక ఏదో చెప్పాను. ఓకే. సో ఆ తర్వాత మృగరాజ్ అప్పుడు ఈ కథని వండేవాడిని. సో ఒకనొక స్టేజ్లో మహేష్కి ఒక హాఫ్ అన్ అవర్ నరేషన్ ఇచ్చాను. బాగుంది, మనం చేద్దాం అన్నాడు. ప్యారలల్గా అది వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను ఈ మృగరాజుతో పాటు. సో వర్క్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో అప్పటికే సినిమా మృగరాజు రిలీజ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ ఒక సినిమా సబ్జెక్ట్ అయిపోయింది. ఓకే. అయిపోయి చార్మినార్ సెట్ వెయ్యాలి, దానికి చాలా భారీ సినిమా. ఇది చూస్తే రిజల్ట్ కుట్టింది బాగా. దాంతో అప్పటి వరకు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన బ్యాక్ స్టెప్ వేశారు. అమ్మో ఇప్పుడు ఈ సినిమా మృగరాజు ఫెయిల్యూర్ తర్వాత ఇది కష్టం, అందులోనూ చార్మినార్ సెట్ అయ్యాలంటే ఇంపాసిబుల్, కథనన్నా మార్చమను లేదా డైరెక్టర్నన్నా మార్చు అని చెప్పి మహేష్కి చెప్పేశారు ఆ ప్రొడ్యూసర్. చెప్తే మహేష్ వెంటనే నన్ను ఫోన్ చేసి రప్పించి, సార్ ఇలాగా కథను మార్చడం కాదు,
మిమ్మల్ని మార్చడం కాదు, మనం ప్రొడ్యూసర్ని మార్చేద్దాం. వా సో ఈ కథని ఎవరైతే తీస్తారో వాళ్ళే మనకి ప్రొడ్యూసర్ సార్ అని అంటే బహుశా ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని నమ్మారు, అదే. చాలా గట్టిగా నమ్మారు. మామూలు గట్టి కాదు, హా, ఇక్కడ కథను నమ్మాడు ఆయన. ఆయన ఈ Okay. కథ ఈ బ్యాక్ డ్రాప్ చాలా ఎక్సైట్ అయ్యాడు. హా, ఆ ఎక్సైట్మెంట్కి మురుగరాజు రిజల్ట్ ఏమీ తను పట్టించుకోలేదు. హ్మ్, ఆ హ్మ్, నమ్మకంతో పిలిచిన ప్రొడ్యూసర్ కూడా ఎంఎస్ రాజు. హ్మ్. ఆయన కూడా అదే మృగరాజు ఇయర్లోనే దేవిపుత్రుడు ఇచ్చాడు. సో ఆయన్ని నమ్మాడు. ఓకే. సో ఆయన మీరు సెట్ వేస్తేనే నిర్మాత అని చెప్పి అన్నాం. ఖచ్చితంగా సెట్ వేస్తాను, కానీ నాకు కథ నచ్చాలన్నాడు ఆయన. హ్మ్, అప్పుడు కథ చెప్పాను. ఆయన బ్రహ్మాండం, మనం చేస్తాం అన్నాడు. హ్మ్. సో అలాగే మా ఇద్దరం ఫెయిల్యూర్స్లో ఉన్న మహేష్ మమ్మల్ని నమ్మాడు. ఓకే. అది సెట్ కంప్లీట్గా. అఫ్కోర్స్ చాలా సందర్భాలు చెప్పినట్టు టూకీగా ఎన్ని రోజులు పట్టి ఉంటుంది, ఎంత అమౌంట్ పడి ఉంటుంది సార్ ఆ సెట్ వేయడంలో? సెట్కి నాకు తెలిసి ఒక 3 to 4 months పట్టింది సెట్ వేయడానికి. హ్మ్. అప్పట్లోనే నాకు తెలిసి గుర్తులేదండి, ఒక 1.5 crores ఎంతో అయినట్టుంది. వా, అప్పటికే. అప్పటికంటే బట్ చాలా చాలా. తెలివిగా సెట్ వేశారే. ఉమ్. మీరు సెట్లు వేయటంలో దిట్ట. ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకున్నప్పుడు అదే. ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఇది? అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎట్లా? ఎవరు ఆర్కిటెక్ట్స్ ఎవరు లేరు, కానీ హా, సో నాకు ఎప్పుడు విజువల్గా చాలా ఆలోచిస్తాను కదా. ఓకే. బ్యాక్డ్రాప్లు నాకు కొత్తగా ఉండాలి. ఓకే. బ్యాక్డ్రాప్ నుంచి ఎక్కువ ఇన్స్పైర్ అవుతుంటాను నేను. కథా సెటప్లు ఇవన్నీ నాకు. రైల్వే స్టేషన్ అంటే చాలా ఇష్టం. హ్మ్. రైల్వే స్టేషన్ బ్యాక్డ్రాప్ అంటే. అందుకని ఆల్మోస్ట్ నా ప్రతి సినిమాలో ఎక్కడో దగ్గర రైల్వే స్టేషన్ ఉంటుంది. సో మీకు చూడాలన్నందులో కూడా పెద్ద రైల్వే స్టేషన్ సెటప్ Hmm. సీన్ ఉంటుంది. సో లాఠీలో ఉంటుంది. సో ఇలాగా నాకు ఆ విజువల్ బ్యాక్డ్రాప్ ఇష్టం. సో అలా కోల్కతా సెట్ చూడాలన్నందుకి వచ్చిన, ఒక్కడికి చార్మినార్ వచ్చిన, మధుర మీనాక్షి టెంపుల్ అర్జున్కి వచ్చిన, అర్జున్కి వచ్చిన. సైనికుడికి ఆ 1000 స్తంభాల గుడి అది వచ్చిన, Hmm. బ్యాక్డ్రాప్స్తో నేపథ్యంతో కథ చెప్పాలని ఉంటుంది నాకు. ఓకే. అది. మీ గురించి అంటే ఒకప్పుడు గుణశేఖర్ అనగానే కళ్ళ ముందు టక్క 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 భారీ సెట్స్ మూవ్ అనేవి అలా కళ్ళ ముందు కనిపించేవి. సో అదొక మార్క్గా మీరు క్రియేట్ చేసుకున్నారు మీ స్టోరీకి తగినట్టుగా. బట్ ఒక్కడి గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. అండ్ ఒక్కడు సినిమా ఇన్ని కష్టపడిన తర్వాత సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా డౌట్ పడ్డారా, ఇబ్బంది అనిపించిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ సాఫీగానే వెళ్ళిపోయింది ప్రయాణం అంతే, ఎందుకంటే ఇన్ని చాలా ఒడిదుడుకులు సాఫీగా చూసారు. వెళ్ళింది. అది మేమే చాలా తను నమ్మేశాడు మమ్మల్ని ఇద్దరిని. నేను ఎంఎస్ రాజు గారు కూడా అంతే కాన్ఫిడెన్స్ తోటి Hmm. ముందుకు వెళ్ళిపోయింది. తప్పితే ఆ రోజుకి మహేష్ మార్కెట్ రేంజ్కి 9 crores ఎంత ఉంటే ప్రొడ్యూసర్ 13 crores స్పెండ్ చేశాడు. అందుకని ఎంఎస్ రాజు గారు కూడా గట్ ఫీలింగ్ తోటి చేశారు. ఓకే. అర్జున్. సో ఆ అన్న చెల్లెలు లేకపోతే సోదరుడు సోదరిమణి వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ని ఒక స్టోరీగా కనెక్ట్ చేసి దాన్ని ఒక మూవీగా చూపించి దాన్ని ప్రేక్షకులు లాగడం అనేది అది అంత ఈజీ కాదు. బట్ స్టోరీ చెప్పినప్పుడు మహేష్ కన్విన్స్ అయ్యారా? ఏ లైన్ చెప్పారు మీరు ఆయనకి? అంటే తాను ఒక్కడు కంటిన్యూషనే కదా మాకు ఈ సినిమా. సో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండేజ్ మీద వెళ్దాం బాబు. ఇలాగా ఇద్దరు కవల పిల్లలు మీ ఇద్దరు. సో బ్రదర్ అండ్ సిస్టర్స్ ఒకేసారి పుడతారు. సో అందువల్ల నువ్వు పెద్ద అంటే నేను పెద్ద అని చెప్పి ఇద్దరు వాదులు ఆడుకునే ఒక చిన్న బాండేజ్. సో సిస్టర్ కోసం ఎంతకైనా వెళ్తాడు. సో ఇలాంటి ఒక ఎమోషన్ మీద వెళ్దాం అనేసరికి మహేష్కి బాగా నచ్చేసింది. ఓకే. నేను మహేష్ వెరీ ఫ్యామిలీ పర్సన్, అతను వెరీ ఫ్యామిలీ పర్సన్. వాళ్ళ సిస్టర్స్ తోటి వాళ్ళతోటి చాలా అటాచ్మెంట్ ఎక్కువ తనకి. సో అందుకని కూడా తనకి బాగా నచ్చేసింది ఈ లైనే. ఓకే. సో అందువల్ల తనకు నచ్చడం మూలంగానే ఆ సినిమా వచ్చింది. మీరు సిస్టర్ అంటున్నారు, కీర్తితోని మహేష్కి ఆ కాన్వర్జేషన్ సీన్ జరుగుతున్నప్పుడు ఈజ్ దర్ ఎనీ ఎమోషనల్ మూమెంట్స్ మీకు కావచ్చు, మహేష్ గారికి కావచ్చు, ఐ మీన్ చాలా గుండెకి హత్తుకునేలా ఏమైనా సీన్ జరిగింది? క్లైమాక్స్ తీసుకున్నప్పుడు అంతా కూడా బాగా, అంటే సిస్టర్ని పట్టుకొని, ప్రెగ్నెంట్ సిస్టర్ కదా, తనని పట్టుకొని పెద్ద యాక్షన్ పాట ఉంటుంది. రోడ్డు మీద చెప్పులు లేకుండా పరిగెట్టి ఆ మధురై ఆ ఉత్సవాల నుంచి. సో తనే సిస్టర్కి తనే పూడిపోయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది క్లైమాక్స్లో. ఇవన్నీ వాళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ కనెక్ట్ అయి చేశారు.
ఆ ఎపిసోడ్ అంతా కూడా. ఓకే. సరిత గురించి మాట్లాడుకుంటే ప్రకాష్ గారి గురించి మర్చిపోతున్నాను. ప్రకాష్ రాజ్ గారి గురించి అంటే మహేష్ సినిమా అనగానే ప్రకాష్ రాజ్ విలన్. ఇది మహేష్ మ్యాండేటరీయా? లేకపోతే డైరెక్టర్స్ మహేష్‌ని చూసి ప్రకాష్ రాజ్‌ని పెడతారా? ఒక్కసారి దాని గురించి చెప్తారా? ప్రకాష్ రాజ్ మ్యాండేటరీయా మహేష్‌కి? ప్రకాష్ రాజ్ మ్యాండేటరీ, మహేష్ కాదు నాకు ఫస్ట్. ఓకే. ఎలా సార్? చూడాలన్నంతో నేను అతన్ని తెలుగు సినిమాలో పెద్ద క్యారెక్టర్ ఇచ్చింది. అప్పటికి సుస్వాగతం ఏదో ఒక సినిమా 1, 6 సినిమాలు చేశాడు. కానీ చాలా మెయిన్ విలన్ చూడాలని అందులో ప్రకాష్ రాజ్తో చేయించింది ఫస్ట్ నేనే. సో అక్కడి నుంచి ప్రకాష్ రాజ్తో నేను 1, 2 సినిమాలు తప్ప నా ప్రతి సినిమాలో ఉంటాడు. ఓకే. సో అలాగా ఒక్కడితోటి ఆ చూడాలన్నందుతో మా పరిచయం కాస్త ఒక్కడి వరకు ట్రావెల్ అయింది. ఈ మధ్యలో 2 సినిమాల్లోనూ చేశాడు. మృగరాజులోనూ చేశాడు ప్రకాష్ రాజు, మనోహర్లోనూ చేశాడు. సో తర్వాత ఒక్కడు. సో అలా ఒక్కడికి తీసుకొచ్చాను. అప్పటికి మహేష్ బాబు ప్రకాష్తో చేసాడో లేదో గుర్తులేదు, కానీ ఒక్కడి నుంచి మహేష్ కూడా బాగా కనెక్ట్ అయిపోయాడు ప్రకాష్ ఆయనకి. సో అందుకని ఇంకా అక్కడి నుంచి మహేష్ కంటిన్యూ చేస్తాడు, నేను కంటిన్యూ చేశాను. ఓకే. సో ప్రకాష్ అంత వర్సటైల్ యాక్టర్, ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా. సో విలన్ క్యారెక్టర్స్ అంటే ఎందుకు అంతలా అడాప్ట్ అయిపోతారు ఆయన? మీరు అడాప్ట్ చేశారా, లేకపోతే ఆయన అడాప్షన్ ఎట్లా ఉంటుంది ఆయనతో? అంటే బేసిక్గా మంచి యాక్టర్ తను. ఏ క్యారెక్టర్ వెళ్ళిపోతారు? మీకు విలన్గా ఒక్కళ్ళు ఓబుల్ రెడ్డిగా ఎంత ఇన్వాల్వ్ అయిపోతాడో, బొమ్మరిల్లు ఫాదర్గా కూడా అంతే ఇన్వాల్వ్ అయిపోతాడు. వెర్సటైల్ యాక్టర్ తను. సరిత గారి గురించి ఆఫ్టర్ లాంగ్ టైం అసలు తను ఆ క్యారెక్టర్లో సరిత గారు అనుకున్నాం. సో ఎట్లా సార్ సరిత గారిని ఎందుకు అనుకున్నారు అక్కడ? అంటే నాకు అంటే వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరు కలిసే మర్డర్లు చేస్తుంటారు. ప్రతి క్రైములోనూ ఇద్దరికి పార్టిసిపేషన్ ఉంటుంది. ఆదర్శ దంపతుల వాళ్ళు. సో అనుకున్నప్పుడు ప్రకాష్ రాజ్కి మామూలు ఆవిడ సరిపోదు, చాలా ధీటుగా ఉండాలి. సో ఫస్ట్ రాధిక్ గారిని అనుకున్నాను నేను. కానీ అప్పుడు ఆవిడ ఎందుకో సెట్ అవ్వలేదు రాధిక్ గారు. నాకు గుర్తులేదు, అంటే ఎంత క్రూయల్ క్యారెక్టర్ నేను చేయలేనందో ఏదో మొత్తానికి ఆవిడ సెట్ అవ్వలేదు. ఫస్ట్ ఆవిడకే చెప్పాను కదా. ఓకే. సో తర్వాత ఎవరు అనుకుంటున్నప్పుడు నాకు తక్కువనే సరిత గారు స్ట్రైక్ అయ్యారు. ఆవిడ అద్భుతమైన, అందులో నాకు ఇది కొద్దిగా తమిళనాడులో మధురైలో సెటిల్ అయిన తెలుగు కుటుంబం. సో అందుకని కూడా సరిత గారు అయితే అటు తమిళ్ ఇటు తెలుగు ఇది బాగుంటుందని చెప్పి ఆవిడని పెట్టడం జరిగింది. ఇంకిద్దరు బ్రహ్మాండమైన యాక్టర్స్ కదా. సో పోటీ పడి నటించారు ఇద్దరు. సో దాంట్లో సరిత గారికి నంది అవార్డు కూడా వచ్చింది. ఆ ప్యారడైజ్ సీన్ చేసినప్పుడు అద్భుతం అది. ఓకే. అక్కడి నుంచి సైనికుడికి వచ్చేస్తున్నాడు మెల్లిగా. సైనికుడి విషయంలో అంటే ఆల్రెడీ మీరు ఒకటి చేస్తున్నారు, అర్జున్ చేస్తున్నారు, బోర్ కొట్టలేదా మీకు మళ్ళీ రిపీట్ చేయడానికి? మహేష్ బోర్ కొట్టు, అదే ప్రమాదం. మహేష్ మాయలో పడిపోతే ఇంక మనకి బయటికి వెళ్ళాలనిపించింది. ఏంటా మాయ? ఏం చేస్తారు ఆయన? ఆయన డైరెక్టర్స్ హీరో అండి. డైరెక్టర్ని బాగా నమ్ముతాడు. ఓకే. మన చేత పని చేయిస్తాడు. మన స్ట్రెంత్ ఏంటో మనం మర్చిపోకుండా అసలు మనం పదే గుర్తు చేస్తుంటాడు. ఓకే. సో అందువల్ల ఇప్పుడు అదే నేను ఇప్పుడు ఒక్కడు క్రెడిట్ అంటే 50% మహేష్కి ఇస్తాను. మహేష్ వల్లే ఒక్కడు అలా తీయగలిగాను. మిగతా 50% నాకు ఎంఎస్ రాజు గారికి దొరుకుతుంది, కానీ మొదటి 50% తనకే. సో అలాగా తను బాగా నమ్ముతాడు. మూవీ లవర్ తను. చాలా సినిమాలు చూస్తాడు. వరల్డ్ సినిమా నాకు అంతకుముందే చెన్నైలో ఫిలిం ఫెస్టివల్స్ వాటిలో కనిపించేవాడు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కృష్ణ గారు అబ్బాయి అని దూరం నుంచి మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చూసేవాళ్ళం. కృష్ణ గారు అబ్బాయి వచ్చాడు రాని. మహేష్ అప్పటికి ఇప్పుడు అలాగే ఉన్నారండి. అంటే సినిమా విషయంలో అలాగే ఉన్నాడు. తను కూడా తన హోమ్ థియేటర్లో తెగ చూస్తుంటాడు సినిమాలు, ప్రత్యేకంగా చూస్తాడు. ఓకే. కానీ తను కూడా అంతే కదా, ఎక్కడ పార్టీలు కాబట్టి ఎక్కువ బయటకు తిరిగి వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్. ఇంట్లో ఉండి సినిమాలే పని తనకి. సెట్లో ఉంటే సెటైర్ లేస్తారంటారు, మీతో ఎప్పుడైనా? ఆ సెట్లో కూడా జోవియల్గా ఉంటుంది, చాలా జోవియల్గా ఉంటుంది. మహేష్ ఉంటే చాలా లైవ్లీగా ఉంటుంది. సైలెంట్గా బాంబు పేలుస్తారు, సరదాగా టీచ్ చేస్తుంటాడు అందరినీ. ఓకే. వర్క్ చేయడానికి చాలా హుషారు తెప్పిస్తుంటాడు. సో సైనికుడికి వచ్చినప్పుడు
త్రిష క్యారెక్టర్ని అంతవరకు ప్రొలాంగ్ చేసి లాస్ట్లో ట్విస్ట్ ఇప్పించారు కదా, ఎందుకలా? అంటే కోర్స్ మేబీ కథ డిమాండ్ అయ్యి ఉండొచ్చు, బట్ ఏంటి ఈయన ఇంతకీ కనెక్ట్ చేయట్లేదు హీరోయిన్ని, చిరాకేస్తుందేమో, సారీ టు సే దాట్ అదే అని అదే. చెప్పి ఒక వ్యూవర్గా అనిపించింది. ఒక లాస్ట్లో మాత్రం ఓకే అనిపించింది. ఎందుకు అంతవరకు లాగా అనిపిస్తుంది మీకు? అంటే అది కంప్లీట్గా ఇంకా డిఫరెంట్గా వెళ్దాం. ఆ, ఆ. ఇప్పుడు త్రిష దృష్టిలో మహేష్ విలను, హ్మ్, ఇర్ఫాన్ ఖాన్ హీరో, హ్మ్, అంతే. అవును. అదే అలాగే తీసాం, ఆ, అలాగే తీసుకెళ్ళాం. సో హ్మ్, మహేష్ కూడా ఎప్పుడు కూడా ఆ అమ్మాయిని ఇదిగా వేరే కోణంతో కూడా చూడడు తను. హ్మ్, తన అమ్మాయి మీద చాలా రెస్పెక్ట్ఫుల్గా. అంటే ఇదిగానే చూస్తారు తప్పితే, అందుకని దాన్ని అలాగే వెళ్ళాం. హ్మ్, ఎంతవరకు లాగాలో అంతవరకు లాగాం. ఓకే. సో సైనికుడు ఆ, అది ఫ్లాప్ అయ్యింది అనే బహుశా ముందు మాట్లాడుకున్నట్టుగా స్టోరీ బాగుంది, బట్ ఎందుకు కనెక్ట్ కాలేకపోయారు? మేబీ రెగ్యులర్గా ఒక ఫ్లోలో మహేష్తో చేయడం వల్లే ఒక సో మొనోటనీ అది కూడా వచ్చేస్తుందా? రీజన్ అండి. వరుసనే బ్యాక్ టు బ్యాక్ మహేష్తోనే చేయటం అనేది కూడా డ్రాబ్యాక్. హ్మ్, అలాగే సబ్జెక్ట్ కూడా ఇంకా బెటర్గా నేను చేసి ఉండాలి. అది నా లోపమే. దాన్ని కొద్దిగా అదే ఓవర్ ట్యూనింగ్ అయిపోయింది మా ఇద్దరికి, హ్మ్, మహేష్కి నాకు. అది కూడా ప్రమాదమే. సో ఓకే. తను పూర్తిగా నన్ను నమ్మాడు, నేను తను నమ్మడం ఇలాంటి ఒక దీంట్లో. హ్మ్. సో అది కూడా కొద్దిగా దెబ్బేసింది. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా అనుకున్నది సినిమా మహేష్తో? మహేష్తో ఈ రోజుకి నేను కథ చేయాలి కానీ మహేష్ రెడీ అండి. ఓకే. అంత నేను నాదే లేటు. నేను ఏదో ఓకే. ఒక కథ చేసి బాబు రెడీ కథ అని అంటే ఆయన వినడానికి సిద్ధం. ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ నెక్స్ట్ 27 కానీ 28 కానీ? ఉమ్, చెప్పలేం. రెడీగా ఉంది కదా. అంటే కథ రెడీగా లేదు, బట్ ఓకే. చెప్పలేం అంటున్నాను. బట్ ఏదో ఉంది, అదే, దాచుతున్నారు, అదే, చూద్దాం అదే, బయటకు వస్తుంది. అదే. రైట్. వరుడ్లో అల్లు అర్జున్ని పెళ్లి కొడుకులా చూపించాలి, 5 రోజులు పెళ్లి చూపించాలి ఎందుకు అనిపించింది? ఎందుకంటే అల్లు అర్జున్ అప్పటికే ఆ, ఒక లవర్ బాయ్, ఈ ఈ ఈ క్యారెక్టర్ ఉంది, బట్ దాన్ని కంటిన్యూ చేస్తున్నాయి. ఏం జరిగింది సార్ వరుడు విషయంలో? వరుడు విషయంలో ఏంటంటే పూర్తిగా పెళ్లి మీద ఉంటే బాగుండేది. హ్మ్, హ్మ్, సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి యాక్షన్ టర్న్ ఓవర్ నచ్చలేదు జనాలకి. ఓకే. అది పెళ్లి మీద 5 రోజులు పెళ్లి మీద ఆ పాట కూడా పెద్ద హిట్ అయిపోయి హ్మ్, జనం కూడా 5 రోజులు పెళ్లి 5 రోజులు పెళ్లి ఉంటుందని అనుకొని మధ్యలో యాక్షన్ టర్న్ వాళ్ళకి నచ్చలేదు. ఓ, నాకు యాక్చువల్గా వేటూరు సుందరామూర్తి గారు చాలా అద్భుతమైన మెటీరియల్ ఇచ్చారు హ్మ్, వరుడికి, పెళ్ళికి. ఆ డీటెయిల్స్ తీసిన ఒక హమాప్కే కోన్ అయిపోయి ఉండేది. వా, అంత మంచి మెటీరియల్ ఇచ్చారు. ఆ, నేను దాన్ని కరెక్ట్గా నేనే స్క్రిప్ట్లో అనవసరంగా ఒక యాక్షన్ యాంగిల్ పెట్టేసరికి అది కొద్దిగా రొటీన్ అయిపోయింది. అంటే మళ్ళీ నా ఒక్కడోనే ఏదో రివర్స్ చేసినట్టు కొంచెం ఇది పోలికొచ్చేసింది. హ్మ్. ఉమ్. ఓకే, త్వరగా నేను ఈ రౌండ్ ఫినిష్ చేసేస్తాను. రుద్రమదేవి గురించి ఆల్రెడీ మీరు మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడే దాని గురించి. శాకుంతలం, సమంతని శకుంతలగా చూడడం అంటే శకుంతలగా సమంతన, ఇది క్వశ్చన్ మార్క్. ఈ ట్విస్ట్ మీద అల్లు అర్హాని అక్కడ ఎలా ఒప్పించారు? అల్లు ఫ్యామిలీని ఎలా ఒప్పించారు సార్ భరతుడి క్యారెక్టర్కి అల్లు అర్హాని? అంటే అదే చెప్తున్నా కదా, ఏ రోజు కూడా బన్నీ కానీ మహేష్ కానీ చిరంజీవి గారు కానీ రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ నా క్రెడిబిలిటీ ఏంటంటే నా ఎఫర్ట్ నమ్ముతారు. ఓ, గుణశేఖర్ అనబడేవాడు ఎఫర్ట్లో ఎప్పుడు లోపం ఉండదు. హ్మ్, తన ఆలోచనలు ఏదో తప్పు జరిగి ఉండొచ్చేమో కానీ ఎఫర్ట్లో కాదు అని నమ్మడం మూలంగానే నాకు మళ్ళీ మళ్ళీ అవకాశాలు అవ్వటం. అందులో బన్నీకి మన తెలుగు సాహిత్యం అన్న తెలుగు చరిత్ర అన్న చాలా రెస్పెక్ట్, వాటిని చెప్పాలని. హ్మ్, ఆ రోజు నేను రుద్రమదేవి కథ చెప్తున్నప్పుడు కూడా అరే ఇలాంటి చెప్పాలని ఎలా ముందుకు వచ్చాడు. శాకుంతలం అనే కథ పురాణం తీస్తున్నప్పుడు అందులో భరతుడి చిన్నప్పుడు అనేసరికి తను ఇమీడియట్గా ముందుకు వచ్చాడు. కరెక్ట్ అది మొత్తం కూడా చెప్పారంటే అది తనకి. కూడా కరోనా టైంలో, హ్మ్, పాపని కరోనా టైంలో అవ్వడం మామూలు విషయం కాదు బయటికి రాలేదు అసలు టైం. అసలు. అంటే అంటే అప్పుడు మేము కూడా షూటింగ్ బయోబబుల్ లాగా క్రియేట్ చేసి అన్నపూర్ణ సెవెనాకస్లో చేసాం. హ్మ్. సమంత అంతవరకు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ శకుంతలగా సమంతను ఊహించడం కూడా ఉన్న అప్పటికున్న సినారీలో కష్టం. బట్ ఎలా ఒప్పించారు సమంత? ఒప్పుకున్నారు వెంటనే ఆవిడ? ఆవిడ ఆవిడకి కూడా వీళ్ళందరికీ ఏంటంటే అండి మనకి పురాణాలు కానీ హిస్టారికల్స్ ఓకే. కానీ చెప్తే హ్మ్, చెప్పాలని ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి. హ్మ్, సో అలాగే తనకు కూడా ఈ కథ విన్న వెంటనే తప్పకుండా చేద్దామని తను చాలా ఇంట్రెస్ట్తో ముందుకు వచ్చారు.
మీ సినిమాలన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడకుండా మీ సినిమా క్లోజ్ కాదు. మనీష్ శర్మ దాదాపుగా మనీష్ శర్మ ఇక మనిషి కనిపించట్లేదు సినిమాలు అనుకున్నప్పుడు కూడా మీరు సినిమా చేశారు. ఎందుకు మనీష్ శర్మ గారితో మీకు అంత అంటే రిలేషన్? మా ఇద్దరి కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. సో చూడాలనుంది టైం నుంచే అప్పటికి తను 1-2 సినిమాలు చేసాడు. సో నేను 1-2 సినిమాలు చేస్తున్నాను. ఇద్దరం ఒకేసారి కెరీర్ స్టార్ట్ అయింది. అందువల్ల మా ఇద్దరికి ట్యూనింగ్ చాలా బాగా అంతా ఎంత ట్యూనింగ్ కాదు. సో ఎంత బాగుంటుందంటే మా ఇద్దరు ట్యూనింగ్ ఇప్పటివరకు మేము చేసిన ఏ సినిమా పాటలైనా ఫస్ట్ ట్యూనే ఓకే. ఏ పాటకైనా బాగా సతాయించారు ఆయన్ని? నాకు ఇది కావాలి, ఇది కావాలి జరగదు అని చెప్పి. అది. ఎందుకంటే కంపల్సరీ అది నేను సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆసువుగా ఆయన నాకు ఎగ్జాక్ట్గా ఏం కావాలో అది ఇస్తాడో అదే తీసుకుంటాను. అండ్ మీ గురించి మాట్లాడు గుణశేఖర్, మనీష్ శర్మ, వేటూరు సుందరమూర్తి గారు, అలాగే శ్రీమల్లి సీతారామ శాస్త్రి గారు, ఏంటి ఈ కాంబో? సిరివెన్నెల గారితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆయన చాలా సందర్భాలు పాట అవలీలగా రాసేస్తారంటారు, వేటూరు సుందరమూర్తి కూడా. అండ్ వాళ్ళిద్దరితో మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్తారా? అంటే నాకు ఫస్ట్ సీతారామ శాస్త్రి గారు నా లాఠీ సినిమా సింగిల్ కోడ్ కూడా రాశారు, పాటలు ఆయన సింగిల్ కోడ్ కూడా రాశారు కొన్ని సినిమాలకి మీకు. ఫస్ట్ లాఠీతో ఓకే. నాకు ఆయన చాలా లాఠీకి కూడా ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది పాటలో. మొత్తం ఆల్మోస్ట్ ఇంత ఫైల్ ఇచ్చారు నాకు పాటలన్నీ కలిపి. ఆయనతో నాకు మంచి ఇది. తర్వాత వేటూరి గారికి నాకు ఫస్ట్ చూడాలని ఉందిలో పరిచయం. దత్తు గారు, ఎందుకంటే దత్తు గారి బ్యానర్లో చాలా రాశారు ఆయన. సో పెద్ద సినిమా అనేసరికి ఆయన వస్తారు. వన్స్ అలా ఆయన ఎంటర్ అయిన తర్వాత మా ఇద్దరికి అద్భుతమైన ట్యూనింగ్ కుదిరింది వేటూరి గారికి నాకు. ఇంకా మామూలుగా కాదు అసలు. అందులో ఉన్న పాటలు ఆయనే రాశారు. ఒక్క పాట చంద్రబోస్ గారు రాశారు. సో ఆసువుగా నాకు మణి గారికి మా సిట్టింగ్స్లో కూడా మేము ఒక చరణం చాలంటే 2 చరణాలు ఇస్తే ఆ 2 బాగుండేవి. అలా 3 చరణాలు పెట్టాను యమహానగర్ పాటలు అయితే. సో అంత గొప్పగా ఆయనతోటి వేటూరు గారితో అసోసియేషను. ఇంక మళ్ళీ తర్వాత యాక్చువల్గా ఒక్కడ కూడా ఆయనే రాయాలి, కానీ ఆ టైంలో ఆయన కొద్దిగా సిక్ అయ్యి ఆయనే మళ్ళీ లేదు కూడా ఇది చాలా బాగుంది సబ్జెక్టు, నువ్వు శాస్త్రి గారితో వెళ్ళి అని చెప్పి ఆయనే శాస్త్రి గారిని సజెస్ట్ చేస్తే సీతారామ శాస్త్రి గారు రాశారు ఒకళ్ళు. ఆ తర్వాత మళ్ళీ అర్జున్లో మళ్ళీ వేటూరు గారు ఎలాంటి పాటలు రాశారో మీకు తెలిసిందే. నేను ఆ పాట లిస్ట్ నేను యాక్చువల్లీ ఇలా రాసుకొచ్చాను. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ. ఎందుకంటే ఆఫ్ కోర్స్ మీరు రాసిన పాటలే, బట్ నాకు ఎక్కడ అనిపించింది అంటే వేటూరు సుందరరామూర్తి గారు కావచ్చు, కులశేఖర్ గారు కావచ్చు, చంద్రబోస్ ఇలాంటి వాళ్ళతో పనిచేశారు అన్నప్పుడు బా హ్యాపీగా తడుగుటేసి పడుకోవచ్చేమో డైరెక్టర్ అని ఆయన రిలీజెస్లో కనుక అప్పటి వాళ్ళు అలా ఉండింది. సో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో చేసినప్పుడు ది బెస్ట్ సాంగ్ మీకు గుర్తుండిపోయింది అని అడిగితే ఏమంటారు? కష్టమేమో కదా కొంచెం. అన్నీ చాలా బ్రహ్మాండం రాశారు. సాహసం శ్వాసగా అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. వా, మన ఒక్కళ్ళలో పాట. అండ్ వేటూరు సుందరమూర్తి గారు ఆయనది మీకు అర్జున్లో ప్రతి పాట ఒక ఆణిముత్యం అండి, ఇటు సంగీత పరంగాను సాహిత్య పరంగాను. సో మీకు మధుర మధురతర మీనాక్షి కానీ, డుమ్ డుమారే కానీ అవన్నీ ఇప్పటికే ఎవర్ గ్రీన్గా ఉన్నాయంటే అది వేటూరు గారు. ఇది నాకు ఒక సందర్భంలో ఆయన చెప్పినట్టు గుర్తు, మధుర మధురతర మీనాక్షిలో కంటికి రెప్పగా కాచుకో అని చెప్పినప్పుడు ఆ 2 సిచ్యువేషన్స్ని చెప్పినప్పుడు చాలా బాధ్యతగా రాయాల్సి వచ్చిందంటే భావోచ్చరాన్ని చెప్పుకొచ్చారని చెప్పి ఆ కాన్వర్సేషన్ ఏమైనా మీకు గుర్తుందండి? అది లేదు, గుర్తులేదు. బట్ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు నాకు అది. బట్ అక్కడి నుంచి అండ్ ఇప్పుడు ఈ ట్రెండ్కి వచ్చినప్పుడు చంద్రబోస్ గారు ఆస్కార్ తీసుకున్నప్పుడు ఆయన మీరు చాలా పాటలు రాస్తుంటారు, ఆయన చాలా పాటలకు మీకు రాస్తుంటారు. ఆయన మీకు గుర్తుండిపోయిన ఆయన పాటలు ఒకటి. నాకు అప్పట్లో మా ఇద్దరు కాంబినేషన్లో ఫస్ట్ చూడాలన్నందులో ఓ మారియా ఓ మారియా, అందులో ఆ పాటలో కూడా చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి. సాహిత్యం చాలా బాగుంటుంది. ఓ మారి ఓ మారి రేపు అందులే మా పందులే. అంటే ఆ లిరిక్స్ అనేవి మీరు కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్కి వదిలేస్తారు, సీన్ చెప్తారు, వాళ్ళు రాస్తారు. బట్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఎవరికి ఇచ్చేస్తారు? మ్యూజిక్ డైరెక్టర్కి వదిలేస్తారా లేకపోతే మీరు తీసుకుంటారా? లేదు, మన సిచ్యువేషన్ వన్స్ నేనే చెప్తాను కాబట్టి ముందు నేనే కూర్చొని లిరిసిస్ట్ తోటి రాయించుకొని
అప్పుడు మణిశర్మ గారి దగ్గరికి వెళ్తే ఆయన మీటర్కి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసి మళ్ళీ ఆయన దానికి తగ్గట్టుగా ఏమైనా చేంజెస్ ఉంటే చేయిస్తారు. ఇళయరాజా గారితో చేశారు, హారిస్ జయరాజ్తో చేశారు, అట్ ద సేమ్ టైం మణిశర్మ గారితో చేశారు. బట్ ఏఆర్ రెహమాన్తో ఎక్కడ కుదరలేదా, అవ్వలేదా, ఎట్లా? అది నాకు ఆయనతో చేయాలని కోరుకుంది. ఆ. అది నిజంగానే మరి ఇప్పటివరకు గట్టిగా సంకల్పించలేదు. సంకల్పిస్తే అవుతుంది. ఓకే. అంటే కోర్స్ ఏఆర్ రెహమాన్ గారితో ఎందుకు ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే బాగున్నాయి అని అనిపించిందండి మీకు? అంటే మెయిన్ మనం ఇప్పుడు మణిశర్మ గారితో చాలా అద్భుతమైన ట్రావెల్ ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళాలనే ఆలోచనే కలగదు మనకి. ఓకే. అలా కలిగిన ఆలోచనలోనే ఒకసారి నన్ను నేను ఒకసారి మళ్ళీ డిఫరెంట్గా చూపించుకోవాలనే హారిస్ జయరాజ్ గారి దగ్గరికి వెళ్ళాను. సో అందువల్ల అది కష్టమే. ఈ మధ్య సినిమాల్లో బూతు అనే పాటలు వినిపిస్తున్నాయని చెప్పి సొసైటీ మాట్లాడుకుంటున్నాడు. సెన్సార్షిప్ అనేది ఒకటి ఉంటుంది. నిజంగా అక్కడ అనుకున్న దానికి ఇక్కడ రెప్లికేట్ కావట్లేదా? మీ ఒపీనియన్ ఏంటి సెన్సార్షిప్ మీద? సెన్సార్షిప్ అనేది ఖచ్చితంగా అవసరం అండి. సో అదే అవసరం మేరకు బాగానే పాటిస్తున్నారు అందరూ. ఖచ్చితంగా సెన్సార్లు వాళ్ళు కట్ చేశారంటే అవి కట్ జరుగుతుంది. సెన్సిబుల్గానే వాళ్ళు చెప్తున్నారు. సో మనం కూడా వాళ్ళని కన్విన్స్ చేయగలిగినంత వరకు చేస్తున్నాం. లేకపోతే మనం కన్విన్స్ అయ్యి బాగానే ఉందండి. మన తెలుగు సినిమా వరకు సెన్సార్షిప్ అనేది చాలా చక్కగానే వెళ్తుంది. రైట్. సో కంక్లూషన్కి వచ్చే క్రమంలో యుఫోరియా నుంచి జనాలు ఏమో ఎక్స్పెక్ట్ చేయొచ్చు గుణశేఖర్ నుంచి? అంటే గుణశేఖర్ అంటే భారీ సెట్లు ఉంటాయి అండ్ ఒక హార్డ్ కోర్ స్టోరీ ఉంటుంది. సో అటువంటిది ఎక్స్పెక్ట్ చేయాలా, లేదు కంప్లీట్ ఒక విధంగా చెప్పాలంటే కంప్లీట్ డిఫరెంట్ లుక్ అండ్ డిఫరెంట్ కాంటెంట్ చూపించబోతున్నారు, డిఫరెంట్ విషయాన్ని చూపించబోతున్నారు గుణశేఖర్? ఖచ్చితంగా యూఫోరియా అనేది నేను ఇప్పటివరకు తీసిన సినిమాలను ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఎందుకంటే ఈ కథ నన్ను అలా తీయించింది. అలాంటి ఇది అంటే అంత హార్డ్ హిట్టింగ్గా, అంటే రేపు పొద్దున్న జనం చూసేటప్పుడు మామూలు షాక్ వాల్యూ ఉండదు. ఓకే. అమ్మ ఏంటి గుణశేఖర్ ఏంటి ఇలాగా అంత బోల్డ్గా తీస్తున్నాడు అని అనిపించేంత షాక్ వాల్యూ ఉంటుంది. కన్విన్స్ అవుతారు. అది చూసి దీన్ని ఇంత ఇదిగా చెప్పాల్సిందే, అంత ఇదిగానే చెప్పి కొన్నిసార్లు కొద్దిగా ఇబ్బంది పెడతారు 1-2 సీన్స్లో. బట్ ఆ ఇబ్బంది అవసరం అనేది ఎండ్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇది చాలా కన్విన్సింగ్గా చెప్పాడు. నిజంగానే ఇది అంటే చెప్పాల్సిన కథ, మనం చూడాల్సిన కథ అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గుణశేఖర్ గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యి అండ్ యూఫోరియా గురించి చెప్పే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం మీ కెరియర్లో మీరు ఎదుర్కొన్న ఆటుపోట్లు కావచ్చు, సినిమాల గురించి చెప్పే ప్రయత్నం చేసినందుకు. యూఫోరియాతో ఒక న్యూ స్టోరీతో అండ్ న్యూ లుక్తో తనకున్న ఒక డిఫరెంట్ వ్యూతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు గుణశేఖర్. సో మీకు ఎలా అనిపిస్తోంది? అండ్ మర్చిపోకండి, February 6th థియేటర్స్లోకి రాబోతోంది. అండ్ వెళ్ళి చూసి థియేటర్లోనే చూసి ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ వన్స్ అగైన్ ఇది గుణశేఖర్ గారితో స్పెషల్ చిట్ చాట్. టిల్ దెన్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు RTV.